ఇంత ఇంపార్టెంట్ సిపిఆర్ అనే సబ్జెక్ట్ని చాలా తక్కువ మందికే వెళ్తోందేమో అనిపిస్తోంది. ఎస్పెషల్లీ ఈ గుండె ఆగిపోయిన సిచ్యువేషన్స్, కార్డియాక్ అరెస్ట్ కానీ, మేజర్ హార్ట్ అటాక్ కానీ ఇట్లాంటి టైమ్స్లో సడన్గా కొలాప్స్ అయినప్పుడు ఇట్ ఈస్ అ రెస్క్యూ థెరపీ. చిన్న ఏజ్లో కూడా ఇప్పుడు మనం చూడడానికి స్ట్రెస్సే రీజన్ అంటున్నారు. యూనో కొకైన్ అబ్యూజర్స్కి మేజర్ హార్ట్ అటాక్స్ వస్తాయి. అండ్ ఇఫ్ యూ ఆస్క్ మీ ఫ్యూచర్ వాట్ హ్యాపెన్స్, AI is going to make a lot of difference, artificial intelligence. Ventricular assist device ani, and it will be connected to a motor. So మీ హార్ట్కి బదులు ఆ మోటార్ మీకు ఆ ఎక్స్ట్రా పంప్స్ని ఇస్తుంది అనమాట. సో అవి ఆర్టిఫిషియల్ హార్ట్స్. హాయ్, దిస్ ఇస్ అనుష్క కోమల్. ఇవాళ మన గెస్ట్ డాక్టర్ ప్రగతి గారు, కార్డియాలజిస్ట్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. హార్ట్ గురించి మాట్లాడాలంటే కొంచెం టెన్షన్గా ఉంటుంది, క్యూరియస్గా ఉంటుంది. నన్ను చూసినా టెన్షన్గా అనిపిస్తుంది మీకు? లేదు, మీరు ఉన్నారు కాబట్టి ఇంకా సేఫ్గా ఉన్నాం మేము. ఈవెన్ దో కొన్ని సిచ్యువేషన్స్ మనం చూసాం. ఆఫీసుల్లో సడన్గా ఒక కలెక్టర్ ఆఫీస్లో కూడా మనం రీసెంట్గా చూసాం. సడన్గా హార్ట్ అటాక్ వచ్చింది. అతన్ని ఆయన సిపిఆర్ తెలుసు కాబట్టి కొంతమంది సేవ్ చేస్తారు రోడ్ మీద కానీ, చాలామంది సేవ్ చేస్తారు కానిస్టేబుల్స్ వాళ్ళు. ఇంత ఇంపార్టెంట్ సిపిఆర్ అనే సబ్జెక్ట్ని చాలా తక్కువ మందికే వెళ్తోందేమో అనిపిస్తోంది. మీరైతే యాజ్ అ కార్డియాలజిస్ట్ ఏం చెప్తారు? అది ఏ విధంగా అందరూ నేర్చుకోవచ్చు? సిపిఆర్ ఇట్స్ బేసిక్ లైఫ్ సపోర్ట్ అంటాం. అంటే ముందు ప్రమాదకరమైన సిచ్యువేషన్స్ నుంచి, ఎస్పెషల్లీ ఈ గుండె ఆగిపోయిన సిచ్యువేషన్స్, కార్డియాక్ అరెస్ట్ కానీ, మేజర్ హార్ట్ అటాక్ కానీ ఇట్లాంటి టైమ్స్లో సడన్గా కొలాప్స్ అయినప్పుడు ఇట్ ఈస్ అ రెస్క్యూ థెరపీ. మనకి ఎందుకంటే ఆన్ రోడ్స్ హాస్పిటల్స్ ఉండవు కదా, హాస్పిటల్ బెడ్స్ ఉండవు కదా. సో ఇట్ ఈస్ అ అడ్వాన్స్డ్ స్కిల్. దో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ బేసిక్ లైఫ్ సపోర్ట్ అన్నా కానీ ప్రతి ఒక్కరికి వచ్చి ఉండాల్సిన స్కిల్. ఐ పర్సనల్లీ నేనైతే మంత్లీ 1 or 2 సెషన్స్ అట్లా ట్రైన్ చేస్తూ ఉంటాను. రాదర్ సిపిఆర్ యాజ్ సచ్ జనరల్ పబ్లిక్కి రీచ్ అవ్వాలి అంటే గవర్నమెంట్ లెవెల్ నుంచి చేంజెస్ తీసుకొచ్చి అట్లీస్ట్ ఫార్మల్గా పీపుల్ని ఎన్రోల్ చేయించి నేర్పించి అందరికి. ఎందుకంటే టైమ్లీ సిపిఆర్ అంటే అది పేషెంట్ అరెస్ట్ అయిన ఇమీడియట్లీ ఫ్యూ సెకండ్స్లో సిపిఆర్ ఇవ్వగలిగితే అండ్ ఇమీడియట్గా పేషెంట్ని రెస్క్యూ చేసి హాస్పిటల్కి ఎక్స్పోర్ట్ చేయగలిగితే అట్లీస్ట్ 50-70% ఆఫ్ ద పేషెంట్స్ కంప్లీట్గా వెనక్కి వస్తారు. అంటే సిపిఆర్ ఎంత డీలే అవుతే పేషెంట్కి అంత నష్టం జరుగుతుంది. ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ బ్రెయిన్కి తగ్గుతుంది కదా. సో బ్రెయిన్ అన్నిటికంటే సెన్సిటివ్, మెదడు అన్నిటికంటే సెన్సిటివ్ ఆర్గన్ అనమాట. సో మెదడుకి రక్త సరఫరా తగ్గినప్పుడు ఆ పేషెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆ పేషెంట్ బ్రతికినా కానీ ఎంతో కొంత బ్రెయిన్ డ్యామేజ్, మెదడు డ్యామేజ్తోనే సర్వైవ్ అవుతాడు. ఒక వెజిటబుల్ గానో, కంప్లీట్గా ప్యారలైజ్డ్గా, కంప్లీట్గా కోమా స్టేట్లోనో, లేకపోతే మొత్తం బతుకున్నా కానీ కాలు పని చేయకపోవడం, చేయి పని చేయకపోవడం, ఆర్ ఈ బవల్ బ్లాడర్ ఇష్యూస్ వీటన్నిటితో బ్రతకాల్సి వస్తుంది. అందుకనే టైమ్లీ సిపిఆర్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్లీ లైఫ్ సేవింగ్, ప్లస్ ఒకవేళ బ్రతికినా కానీ ఎంత క్వాలిటీ ఆఫ్ లైఫ్తో సో బ్రతుకుతుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒకవేళ బ్రతికించినా కూడా ఆ టైం కనుక మిస్ అయితే లైఫ్ టైం వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి, హెల్త్ రెసిడ్యువల్ బ్రెయిన్ డిఫెక్ట్స్. అంటే ఎంతో కొంత బ్రెయిన్ డెఫిసిట్తో బ్రతకాల్సి వస్తుంది ఒకవేళ కంప్లీట్గా సర్వైవ్ అయినా కానీ. ఓకే, సో సిపిఆర్ చాలా మేజర్ రోల్ పోషిస్తుంది. అందుకే మనకి అవుట్ సైడ్ హాస్పిటల్ కార్డియాక్ అరెస్ట్, హాస్పిటల్ బయట గుండె ఆగిపోయి మళ్ళీ బతికిన వాళ్ళకి ఎంత డ్యూరేషన్లో మళ్ళీ గుండె వెనక్కి వచ్చింది చాలా ఇంపార్టెంట్. ఆ డ్యూరేషన్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎవరైనా హాస్పిటల్కి అంటే ఆల్రెడీ ఎవరైనా అరెస్ట్ అయిపోయారు అంటే బయట సిపిఆర్ చేసి తీసుకొచ్చామన్నప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏమడుగుతామంటే అసలు ఎంతసేపు గుండె ఆగిపోయింది, ఆర్ గుండె ఆగిపోయిన ఎంతసేపటికి సిపిఆర్ చేశారు, లేదా సిపిఆర్ చేసిన ఎంతసేపటికి మనిషి వెనక్కి వచ్చాడు. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అంటే పర్సన్ ఎట్లా రికవర్ అవుతాడు గోయింగ్ ఫార్వర్డ్, మనం ఎంత అగ్రెసివ్గా ట్రీట్ చేయాలా పేషెంట్ని, అవన్నీ మనకి. అందుకనే సో ఇవి చాలా ఇంపార్టెంట్. ఇమీడియట్గా లెట్సే ఒక 10 మందిలో 5 మందికి ప్రతి 5గురికి వచ్చనుకోండి సిపిఆర్ చేయడం. సో మీరున్నారు, మిగతా వాళ్ళకి మీరున్నారు రెస్క్యూ చేయడానికి. సో సిపిఆర్ యాజ్ ఎ స్కిల్ అందరూ నేర్చుకోవాలి. ఏదో ఒక రకంగా జస్ట్ గుండె మసాజ్ చేస్తే సరిపోదు, అది ప్రాపర్గా పద్ధతిలో దానికి ఉన్న డిఫైన్డ్ రూల్స్ ప్రకారం చేస్తే చాలా ఎఫెక్టివ్. సిపిఆర్ ఇంపార్టెన్స్ గురించి చెప్పాలంటే, అంటే మేము ప్రొసీజర్ చేసేటప్పుడు ఆన్ టేబుల్ మీద అరెస్ట్ అయిన పేషెంట్స్ కూడా, ఆర్ ఐసీయూలోనో ఓటీలోనో అరెస్ట్ అయిన పేషెంట్స్ కూడా
40-50 మినిట్స్ కూడా సిపిఆర్ చేసి ఉంటాం. సిపిఆర్ చేసి ఓకే. వాళ్ళని వెనక్కి తీసుకొస్తాం. ఆ! బేసిక్ లైఫ్ సపోర్ట్ ప్లస్ మెడికేషన్ కూడా అడ్వాన్స్ కార్డియాక్ లైఫ్ సపోర్ట్. 40-50 మినిట్స్ తర్వాత చేసిన తర్వాత వెనక్కొచ్చిన వాళ్ళు కూడా కంప్లీట్‌గా రికవర్ అయ్యి ఇంటికెళ్ళిన వాళ్ళు ఉన్నారు పేషెంట్స్. ఓకే. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటి, ఎంత తొందరగా మనం అడ్రెస్ చేసాం ఆ ఇష్యూని ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అరెస్ట్ అయిన విదిన్ సెకండ్స్, 5 సెకండ్స్, 10 సెకండ్స్‌లోనే ఇమీడియట్‌గా ఇనిషియేట్ చేసేసి బ్రెయిన్‌కి సర్క్యులేషన్ రెస్టోర్ చేసుకొని ఎఫెక్టివ్గా సిపిఆర్ ఇవ్వగలిగితే చాలామంది పేషెంట్స్ కంప్లీట్గా రికవర్ అవుతారు. సో ఇప్పుడు ఈ సిపిఆర్ గురించి మాట్లాడాం కదా, అసలు వాళ్ళకి గుండె నొప్పే వచ్చింది, వాళ్ళు పడిపోయారు అనుకోండి, వాళ్ళు గుండె నొప్పే వచ్చింది అని మనం ఎట్లా తెలుసుకోవచ్చు? ఇమ్మీడియట్గా రెస్క్యూ చేయడానికి మనం ఏమేం చేయొచ్చు ఒక పర్సన్ కింద పడిపోతే? స్పృహ కోల్పోయిన Yes. పర్సన్ కాదు. స్పృహ కోల్పోతే మనం ఏం చేస్తాం, సిపిఆర్ తప్పితే మన చేతుల్లో ఏమీ ఉండదు. ఓకే. ఆ పేషెంట్కి హార్ట్ అటాక్ వచ్చిందా, కార్డియాక్ అరెస్టా, ఇది మన హాస్పిటల్కి వెళ్ళి బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తే తప్పితే మనకు తెలీదు. ఓకే. సో హార్ట్ అటాక్ వేరు, హార్ట్ అరెస్ట్, కార్డియాక్ అరెస్ట్ వేరు, 2 డిఫరెంట్ ఎంటిటీస్. ఓ ఈ డిఫరెన్సెస్ ఏంటి మ్యామ్? సో హార్ట్ అటాక్ అంటే గుండెపోటు, గుండెకు సరఫరా చేసే రక్తనాళాలు ఉంటాయి కదా, ధమనులు అంటాము. సో వాటిని కొరోనరీస్ అంటాం. ఒకవేళ కొరోనరీస్లో బ్లాక్ ఏర్పడింది అనుకోండి, కంప్లీట్గా క్లోజ్ అయిపోయింది అనుకోండి, ఆ గుండెకి రక్త సరఫరా సరిపోదు. సరఫరా లేనప్పుడు హార్ట్ మజిల్ డ్యామేజ్ అవుతుంది. ఆర్ ఇన్ అనదర్ వే కంప్లీట్గా డెత్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, హార్ట్ మజిల్ డెత్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇట్లా మేజర్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కార్డియాక్ అరెస్ట్ అవ్వచ్చు. కానీ కార్డియాక్ అరెస్ట్కి వేరే కాజెస్ ఉంటాయి. ఓకే. మేజర్ హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళు కార్డియాక్ అరెస్ట్ అవ్వచ్చు. బట్ కార్డియాక్ అరెస్ట్ ఈజ్ నాట్ ఓన్లీ హార్ట్ అటాక్ ఆల్ ద టైమ్. కార్డియాక్ అరెస్ట్కి వేరే ఎలక్ట్రికల్ కండక్షన్ సిస్టమ్ ఉంటుంది కదా హార్ట్లో. హార్ట్లో కూడా ఒక వైరింగ్ ఉంటుంది అనమాట, ఎలక్ట్రిసిటీ వైరింగ్ లాగా. ఓకే. మనకి స్విచ్ చేస్తే లైట్ వెలిగినట్టు, ఫ్యాన్ వెలిగినట్టు, ఏసీ వచ్చినట్టు. సో ఇట్స్ లైక్ అన్ ఎలక్ట్రికల్ సిస్టమ్ హార్ట్లో ఆ ఉంటుంది. పర్సన్ కి లక్షణాలను బట్టి ఏమైనా తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుందా? లక్షణాలు ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 90% ఆఫ్ ద టైమ్స్ సిమ్టమ్స్ ఉంటాయి. ఓ 90% ఆఫ్ ద టైమ్ సిమ్టమ్స్ ఉంటాయి. 10% ఒక 10% మందికి ఆ అన్లక్కీ పీపుల్కి సిమ్టమ్స్ ఉండకపోవచ్చు. బట్ దెన్ మనకి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి ఆ సిగ్నల్స్ ఉన్నా, ఆ సిమ్టమ్స్ ఉన్న, ఆ వ్యాధి లక్షణాలు ఉన్నా కానీ మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇగ్నోర్ చేస్తాం. ఓకే. సో దట్ ఈస్ ద పాయింట్. ఇగ్నోర్ చేయకుండా వాటిని ముందే అడ్రస్ చేస్తే ఆ మేజర్ కార్డియాక్ ఈవెంట్ని ప్రివెంట్ చేయొచ్చు మనం. సో ఆ లక్షణాలు ఎలా మనం గుర్తుపెట్టుకోవాలి? లక్షణాలు ఎలా ఉంటాయి, హార్ట్ అటాక్ గుండెకి సంబంధించిన లక్షణాలు చెప్తాను. సో హార్ట్ పెయిన్ని యాంజైనా అంటాం. సో యాంజైనా టిపికల్గా ఎట్లా ఉంటుంది అంటే, మనిషి పని చేసినప్పుడు కానీ, లేదు మెట్లెక్కారు, పరిగెత్తారు, ర్యాపిడ్గా ఏదైనా పని చేశారు, రెగ్యులర్గా చేసే పని అయినా కానీ ముందు అంతే అమౌంట్ ఆఫ్ పనికి కంఫర్టబుల్గా చేయగలిగి ఇప్పుడు కంఫర్టబుల్గా చేయలేకపోవడం, చేస్తూ ఉంటే నొప్పి. కానీ టిపికల్గా ఎట్లా డిస్క్రైబ్ చేస్తారంటే, ఒక పిడికిలి బిగించి చూపిస్తారనమాట. సో దట్స్ కాల్డ్ యాజ్ లివైన్ సైన్. సో అక్కడ నొప్పి కూడా ఎలా ఉంటుందంటే, డీప్ పెయిన్, సూపర్ఫిషియల్గా స్క్రాచీ పెయిన్ లాగా. చాలామంది ఐటీ ఎంప్లాయీస్, యంగ్ మేల్స్ వస్తారు, యంగ్ ఇండివిజువల్స్ వస్తారు, కుచ్చుకున్నట్టుంది, జస్ట్ పొడిచినట్టుంది. సో వెరీ వేగ్ సిమ్టమ్స్. కార్డియాక్ పెయిన్ అట్లా ఉండదు. కార్డియాక్ పెయిన్ ఈజ్ అ డీప్ పెయిన్, విజరల్ పెయిన్, డీప్ పెయిన్, బాగా బరువు పెట్టినట్టు కానీ, బాగా స్క్వీజ్ చేసినట్టు కానీ నొప్పి. కొంతమందికి గ్యాస్ట్రైటిస్ పెయిన్ లాగా. అంటే రీసెంట్గా మాకు వచ్చిన ఫీమేల్ మొన్న నైట్, తను 60 years లేడీ, 2 days నుంచి తనకి బర్నింగ్ పెయిన్, అసిడిటీ లాగా. తను అసిడిటీ అనుకొని యాంటాసిడ్స్ వేసుకున్నారు, టాబ్లెట్స్ వేసుకున్నారు, అసిడిటీ సిరప్స్ తాగారు, మజ్జిగ తాగారు, అన్నీ తాగారు. ఎప్పుడు వచ్చారు హాస్పిటల్కి, తనకి సివియర్ అది ఆ నొప్పి కాస్త ఆయాసం అయ్యి ఇంట్లో ఉండలేనప్పుడు వచ్చారు మన దగ్గరికి. సో చాలాసార్లు గ్యాస్ట్రైటిస్ పెయిన్ అనుకుంటారు, గ్యాస్ట్రైటిస్ పెయిన్ కానీ. సో ఈ పని చేసినప్పుడు ఎగ్జర్షనల్ పెయిన్ పాకుతూ ఉంటుంది అనమాట. ఇట్స్ కాన్స్టెంట్గా ఒకటే దగ్గర ఉండదు. జా లైన్కి కానీ, షోల్డర్కి కానీ, బ్యాక్, ఈ షోల్డర్ బ్లేడ్స్ ఉంటాయి కదా వెనకాల, ఇంటర్స్కాపులరియా కానీ, ఆర్ ఈ గ్యాస్ట్రైటిస్ పెయిన్ లాగా, ఆర్ నావెల్. సో జా లైన్ నుంచి అంబలికస్, బొడ్డు వరకు ఎక్కడికైనా పాకచ్చు గుండె నొప్పి. అంటే ఏ లక్షణమైనా ఉండొచ్చు. ఇది నొప్పి, ఇదంతా ఈ స్పెక్ట్రమ్ అంతా కలిపి నొప్పి అంటారు, గుండె నొప్పి అంటారు దీన్ని. సో గుండె నొప్పి కానీ, పని చేస్తుంటే ఆయాసం రావడం కానీ, సడన్గా గుండె దడ, కళ్ళు తిరగడం, కళ్ళు తిరిగి పడిపోవడం, ఎక్సెస్ ప్రొఫ్యూజ్గా స్వెట్ అవ్వడం, చెమటలు పట్టడం కానీ, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఫటీగ్ అంటే ఆయాసం, ఎక్కువ నీరసం, ఎంత కొంచెం పని చేసినా కానీ ఊరికనే అలసిపోవడం కానీ, నీరస పడిపోవడం కానీ. సో ఇవన్నీ గుండెపోటుకు సంబంధించిన లక్షణాలు అనమాట. అంటే ధమనుల్లో ఏదో ప్రాబ్లం ఉంది అని, బ్లడ్ వెజల్స్ సన్నబడుతున్నాయి, దానికి ఇవన్నీ సిమ్టమ్స్. అదే కార్డియాక్ అరెస్ట్ అంటారా, కార్డియాక్ అరెస్ట్కి చాలాసార్లు సిమ్టమ్స్ లేకపోవచ్చు.
ఓ ఎలక్ట్రికల్ కండక్షన్ సిస్టమ్ అబ్నార్మాలిటీ కాబట్టి సడన్గా ఎలక్ట్రిసిటీ పడిపోవడము, అంటే హార్ట్ రేట్ కంప్లీట్గా లో అవ్వడము, లేకపోతే హార్ట్ రేట్ కంప్లీట్గా హై అవ్వడము. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సిమ్టమ్స్ ఉండకపోవచ్చు కార్డియాక్ అరెస్ట్కి ఎస్పెషల్లీ. ఓకే ఓన్లీ సమ్ టైమ్స్ వేగ్గా పాల్పిటేషన్స్, అంటే గుండెదడ లాగా, ఆర్ అంతకుముందు చిన్న చిన్నగా కళ్ళు తిరగడం అట్లాంటివి. ఏ ప్రిమానిటరీ సిమ్టమ్స్ ఉన్నా కానీ వీటిని ప్రిమానిటరీ సిమ్టమ్స్ అంటారు. సో ఎలాంటి కొత్త సిమ్టమ్ ఉన్నా కానీ సిమ్టమ్ని ఇగ్నోర్ చేయకూడదు. 90% ఆఫ్ ద టైమ్స్ మనకు సిమ్టమ్స్ ఉన్నాయి అంటే అది ఇగ్నోర్ చేయడం వల్ల మనకు ఒక మేజర్ కార్డియాక్ ఈవెంట్ అవుతోంది అంటే ఎంత ఇంపార్టెంట్ ఇది మనకు తెలుసుకోవడం. ఆ సిమ్టమ్ని అడ్రస్ చేయాలి. ఎనీ న్యూ సిమ్టమ్ ఓవర్ ఎవాల్యుయేట్ చేసినా పర్వాలా, అంటే కొంచెం టెస్టులు 2-3 టెస్టులు ఎక్కువ చేసినా పర్వాలా, కానీ డయాగ్నోసిస్ మిస్ అవ్వకూడదు. ఎస్ Yeah. అంటే ఇప్పుడు మీరు కార్డియాక్ అరెస్ట్ అని చెప్పారు కదా, సో ఈ మధ్య బాగా ఎక్కువైపోయాయి. అంటే స్పీచ్ ఇస్తూ ఒక అమ్మాయి నిలబడి అలాగే కుప్పకొలు చనిపోవడం, డ్యాన్స్ చేస్తూ చనిపోవడం, ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ చూసినప్పుడు అంటే వాళ్ళకి వచ్చింది ఎగ్జాక్ట్గా కార్డియాక్ అరెస్టే అంటారా? అల్టిమేట్గా కార్డియాక్ అరెస్టే, కానీ అండర్లైన్ కాజ్ మనకు తెలియదు. ఓకే ఏమేమి ఉండొచ్చు హార్ట్ ma'am? అటాక్ వల్ల కూడా కార్డియాక్ అరెస్ట్ అవ్వచ్చు అనుకున్నాం కదా హా. ఇందాక. గుండెపోటు వల్ల కూడా గుండె అరెస్ట్ అవ్వచ్చు. మ్యాసివ్ అటాక్ అనుకోండి, ఒకటేసారి లార్జ్ అమౌంట్ ఆఫ్ హార్ట్ మజిల్ పంపింగ్ ఆగిపోతుంది. పంపింగ్ ఆగిపోయినప్పుడు బ్రెయిన్కి కానీ వేరే బాడీస్కి కానీ ఆర్గన్స్కి రక్త సరఫరా ఆగిపోతుంది. సో దానివల్ల అరెస్ట్ అవ్వచ్చు. సో హార్ట్ అటాక్ ఈజ్ వన్ ఆఫ్ ద కాజెస్. ఓకే, సెకండ్ ఎరిథ్మియాస్ అంటారు, అంటే హార్ట్ రేట్ సడన్గా చాలా తక్కువ పడిపోతుంది, లేదు చాలా ఎక్కువ అయిపోతుంది. ఎంత ఎక్కువ అవుతుంది అంటే హార్ట్ నుంచి ఆ బ్లడ్ అసలు బయటికి పంప్ అవ్వదు. ఓకే సో కళ్ళు తిరిగి బేసిక్గా దట్స్ కాల్డ్ యాజ్ సింకోపల్ అటాక్. సింకపీ కైండ్, అంటే కళ్ళు తిరిగి పడిపోతారు కదా, అది ఏంటంటే బ్రెయిన్కి సర్క్యులేషన్ తగ్గిపోతుంది. సో బ్రెయిన్ ఇస్ ద మోస్ట్ సెన్సిటివ్ ఆర్గన్, అన్నిటికంటే సెన్సిటివ్ ఆర్గన్. ఈ రక్తం తగ్గినప్పుడు, రక్తంతో పాటు ఆక్సిజన్ సప్లై తగ్గినప్పుడు కళ్ళు తిరిగి పడిపోతారు. సో ఎంత తొందరగా అందుకే చెప్తున్నాను, ఎంత తొందరగా మనం హార్ట్ని మళ్ళీ రెస్టోర్ చేస్తాము ఈజ్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మీరు కార్డియాక్ అరెస్ట్ అయితే వాళ్ళకి గోల్డెన్ అవర్ ఏమన్నా ఉంటుందా? కార్డియాక్ అరెస్ట్కి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓ, కార్డియాక్ దానికి అరెస్ట్కి చెప్పలేరా? గోల్డెన్ అవర్ ఉండదు, Okay. హార్ట్ అటాక్ ఉంటుంది. ఓకే యా, గోల్డెన్ అంటే విండో పీరియడ్ అని అట్లీస్ట్ ఉంటుంది. 1 అవర్ విండో పీరియడ్, ఉంటుంది కదా. యా. బట్ దెన్ హార్ట్ అటాక్లో ఎవ్రీ మినిట్ కౌంట్స్. నీకు ఎవ్రీ మినిట్ లేట్ అవుతున్న కొద్దీ నీకు ఎంతో కొంత హార్ట్ డ్యామేజ్ ఉంటుంది. ఎస్ ఎస్ బట్ కార్డియాక్ అరెస్ట్ మనకు అంత టైం ఇవ్వదు. ద పర్సన్ ఈజ్ డ్రాప్డ్, దాట్స్ ఆల్. రెస్టోర్ అయితే ఆ టైంలో సిపిఆర్తో రెస్టోర్ అవుతే అయినట్టు. అవ్వలేదు అనుకోండి, అంటే పెద్దగా టైం మిగలదు మనకి. ఓకే కార్డియాక్ అరెస్ట్కి విండో పీరియడ్ ఆర్ గోల్డెన్ అవర్ ఉండదు. కార్డియాక్ అరెస్ట్ అప్పటికప్పుడు దెన్ అండ్ దేర్ అడ్రస్ చేయాలంతే. ఒకవేళ సిపిఆర్ ఎఫెక్టివ్గా ఉండి పర్సన్ రివైవ్ అయ్యి అదే టైంలో హాస్పిటల్కి షిఫ్ట్ చేయగలిగితే సర్వైవల్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే మేబీ అంటే చాలా మందిని చూసాం, అంటే నార్మల్ పీపుల్ కంటే కూడా అన్ని అందుబాటులో ఉన్న పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా మేబీ ప్రాణాలు కోల్పోవడానికి ఇదేనేమో రీజన్. యా, ఎగ్జాక్ట్లీ. అండ్ దెన్ కొన్ని కార్డియాక్ ఇష్యూస్ ఏంటంటే సిమ్టమ్స్ లేకుండా కూడా, హార్ట్ అటాక్ కూడా సమ్ టైమ్స్ సిమ్టమ్స్ లేకుండా అవ్వచ్చు. ఆర్ హైట్ అండ్ ఎమోషన్స్ అంటాం కదా. లెట్స్ సే వి డోంట్ నో వాట్ హ్యాపెండ్ విత్ దట్ గర్ల్. ఆ అమ్మాయి కూడా చిన్న అమ్మాయి కదా. సో ప్రాబబ్లీ బై బర్త్ వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు కొన్ని. ఆర్ ఇందాక ఎరిథ్మియాస్ అనుకున్నాం కదా, ఎరిథ్మియాస్ కూడా అయి ఉండొచ్చు, విచ్ వీ డోంట్ నో. సింప్లెస్ట్ ఏంటి అంటే ఎలక్ట్రోలైట్ అబ్నార్మాలిటీస్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఈ డెఫిషియన్సీస్ కానీ ఎక్సెస్ కానీ, అంటే తక్కువైనా కానీ మరీ ఎక్కువైనా కానీ వాటి వల్ల కూడా రిథమ్ ఇష్యూస్ వస్తాయి. సో నా మెయిన్ డౌట్ ఏంటంటే ఇంత లైఫ్ థ్రెటనింగ్, అంటే లైక్ ఒక బాంబ్ పెట్టుకొని తిరుగుతున్నట్టే అంటే అరెస్ట్ అవుతుంది అని అనే పీపుల్కి, సో ముందుగా వీళ్ళకి కార్డియాక్ అరెస్ట్ రావచ్చు అని తెలుసుకునే టెస్ట్లు ఏమన్నా ఉంటాయా? అంటే Chances. ఇప్పుడు నేను రోజు నాకు అరెస్ట్ అవుద్దామో అని భయపడుతూ నేను తిరగలేను. భయపడాల్సిన అవసరం లేదు. బట్ అట్లీస్ట్ ఒక 40 years దాటిన తర్వాత, ఇంతకుముందు 40 years తర్వాత అనేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రాబబ్లీ మనం ఇప్పుడు కట్ ఆఫ్ చూస్తున్నాం ఇంకా కదా. తగ్గింది. ఇప్పుడు అట్లీస్ట్ 25 years అవగానే బేసిక్ ఇన్వెస్టిగేషన్స్. ఓకే, ఫస్ట్ సీ అ డాక్టర్, సీ అ ప్రొఫెషనల్, కార్డియాలజిస్ట్ని కలవండి. మీకు నిజంగా ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయా, ఉంటే మాట్లాడండి, వాటి గురించి, సిమ్టమ్స్ గురించి మాట్లాడండి. వాళ్ళు చెప్పిన ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోండి. బేసిక్ బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, థైరాయిడ్, ఒబెసిటీ ఆర్ స్నోరింగ్ ఇష్యూస్ ఇవేమైనా ఉన్నాయా. సో దీస్ ఆర్ రిస్క్ ఫ్యాక్టర్స్ కదా. ఫస్ట్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా, మనకి ఫ్యామిలీలో ఏమన్నా ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయా. ఫ్యామిలీ హిస్టరీ వల్ల కూడా వస్తుందా? ఫ్యామిలీ హిస్టరీ ఈజ్ ద మోస్ట్ స్ట్రాంగెస్ట్ రిస్క్ ఫ్యాక్టర్. అది మనం ఆల్టర్ చేయలేము, దాన్ని మార్చలేము. మిగతావన్నీ లైఫ్ స్టైల్ డిసీజెస్, ఒబెసిటీ, ఉబకాయం నుంచి బీపీ, షుగర్, కొలెస్ట్రాల్,
ఇవన్నీ లైఫ్ స్టైల్ డిసీజెస్ కదా! సో, లైఫ్ స్టైల్ డిసీజెస్ మన చేతుల్లో ఉంటాయి. ఆ రిస్క్ ఫ్యాక్టర్స్‌ని ఎంతో కొంత కంట్రోల్‌లో పెట్టగలం. జెనెటిక్స్, స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఆల్టర్ చేయలేం. హ్మ్. సో, బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ అట్‌లీస్ట్ ఈసీజీ, ఒక ఈసీజీ, 2డీకో ఒక స్ట్రెస్ టెస్ట్. ఓకే. ఇవి మనం చేసుకోగలిగితే మనకు ఇప్పుడు అట్‌లీస్ట్ మీరన్న కొంచెం ఐడియా స్ట్రెస్ వస్తుంది. టెస్ట్ అంటే స్ట్రెస్ టెస్ట్ అంటే ఒక ట్రెడ్‌మిల్ టెస్ట్. ఓకే. అట్‌లీస్ట్ ట్రెడ్‌మిల్ టెస్ట్. హుహు. ఓకే. జస్ట్ మిమ్మల్ని పరిగెత్తించి మీకు దాంట్లో మీ రిథమ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? మీకు ఆ! హార్ట్‌కి సప్లై ఎట్లా అవుతుంది తెలుస్తాయి మనకి. ఓకే. ఆర్ ఇప్పుడు లేటెస్ట్‌గా సీటీ కాల్షియం స్కోర్. సో, దీస్ ఆర్ రిస్క్ ఫ్యాక్టర్ ప్రెడిక్టర్స్ అంతే. మనకెంత రిస్క్ ఉంది? సో, వి ఆర్ హిట్టింగ్ ఎట్ ద రూట్ కాజ్ ఆఫ్ ద డిసీజ్. ప్రతిసారి జబ్బు వచ్చాక ట్రీట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. యెస్. అండ్ అన్ని జబ్బులు మనకంత టైం ఇవ్వకపోవచ్చు కదా! సో, మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ రాకముందే ఆర్ జబ్బు రాకముందే ఒకవేళ వీటిని అరికట్టగలిగితే దీన్నే ప్రైమరీ ప్రివెన్షన్ అంటాం. ఇఫ్ యు ఆర్ హిట్టింగ్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే బీపీని, షుగర్‌ని, ఇంకా గుండె జబ్బు రాలేదు కానీ వస్తదేమో అని ముందే వీటన్నిటితో జాగ్రత్త పడతాం కదా! దీన్ని ప్రైమరీ ప్రివెన్షన్ అంటాం. ఓకే. వి ఆర్ ట్రీటింగ్ ద రూట్ కాజ్, నాట్ ద డిసీజ్. మనం హాస్పిటల్‌కి వెళ్ళాలంటే జబ్బు వచ్చిన తర్వాత వెళ్ళక్కర్లేదు. ప్రివెంటివ్‌గా ముందే వెళ్తే ఆ మేజర్ ఇల్‌నెస్‌ని అరికట్టొచ్చు. ఈ యొక్క అవేర్‌నెస్ వస్తే చాలా వరకు డెత్ రేట్ తగ్గుతుంది. అండ్ ఆబ్వియస్లీ మనం ఓవరాల్‌గా మన మెటబాలిక్ ప్రొఫైల్ కానీ మొత్తం ఓవరాల్‌గా జనరేషన్ వెల్ బీయింగ్ మెయింటైన్ అవుతుంది. ఇట్స్ స్మాల్ అవేర్‌నెస్ దట్ పీపుల్ షుడ్ అండ్ ఇన్కల్. మెయిన్ కాజ్ వచ్చి అంటే చిన్న ఏజ్‌లో గూడా ఇప్పుడు మనం చూడడానికి స్ట్రెస్సే రీజన్ అంటున్నారు. సో, అది ఎంతవరకు మీరు చెప్తారు? స్ట్రెస్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్, మేజర్ ఫ్యాక్టర్స్. ఓకే. Let's ఎట్లా say- లీడ్ చేస్తదది? లెట్స్ సే ఇప్పుడు నాకు కూడా స్ట్రెస్ ఉంటుంది నా వర్క్‌లో. ఆర్ మేబీ నా వర్క్‌లో ఉన్నంత స్ట్రెస్ ఏ ప్రొఫెషన్‌లో ఉంటుందని నేను అనుకుంటాను. ఎందుకంటే ఇట్స్ అబౌట్ ఒక లైఫ్ ఆర్ డెత్ కదా! ఒక పేషెంట్‌ని ప్రొసీజర్‌కి తీసుకుంటే ఏమన్నా అవుతే అన్న స్ట్రెస్ చేసే పర్సన్‌కే తెలుస్తుంది ఆ స్ట్రెస్. బట్ దెన్ స్ట్రెస్‌ని ఎట్లా హ్యాండిల్ చేస్తామో ఈజ్ మోర్ ఇంపార్టెంట్. కాకపోతే మనకి స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే ఈ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఐటీ సెక్టర్ కానీ, ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్, డెస్క్ బౌండ్ వర్కర్స్ దే హార్డ్లీ మూవ్. ఈ కాంపిటీషన్ వల్ల కానీ, ఈ స్ట్రెస్ ఓవరాల్‌గా కార్టిసాల్ లెవెల్స్ పెరుగుతాయి. అంటే స్ట్రెస్ హార్మోన్స్ అంటాం కదా! కార్టిసాల్ కానీ, అడ్రినలిన్, నార్-అడ్రినలిన్ ఇవన్నీ పెరుగుతాయి. సో, ఈ హార్మోన్స్‌కి మేజర్ ఇంప్లికేషన్స్ ఉంటాయి. ఈ హార్మోన్స్ వల్ల బీపీ షూటప్ అవుతుంది. ఒబెసిటీ, బింజ్ ఈటింగ్, ఓకే. ఆ స్ట్రెస్ వల్ల లేకపోతే ఆ డిప్రెషన్ వల్లో ఏది పడితే అది తింటారు. సో, దానివల్ల ఒబెసిటీ, మళ్ళీ దానివల్లే షుగర్ వస్తుంది. కొలెస్ట్రాల్ ఇంపేర్ అవుతుంది. అండ్ దెన్ స్ట్రెస్ వల్ల స్లీప్ డిస్టర్బెన్సెస్. హ్మ్. ఓకే. సో, ఆల్రెడీ ఒకసారి మనకి ఒబెసిటీ, డయాబెటీస్, హైపర్‌టెన్షన్ అన్నిటిని కలిపి మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు. సో, ఒకసారి మెటబాలిక్ సిండ్రోమ్ వచ్చిందంటే అక్కడి నుంచి నీకు ఏదైనా రావచ్చు. అక్కడి నుంచి నీకు గుండె జబ్బు రావచ్చు, ఒక బ్రెయిన్ స్ట్రోకే రావచ్చు, కిడ్నీ డిసీజ్ రావచ్చు, క్యాన్సర్ రావచ్చు. దట్స్ ఆల్. ఒక దాంతో నువ్వు అన్నీ ఇన్వైట్ చేసినట్టే బాడీలోకి. అండ్ మేజర్ ఇప్పుడు మన ఫుడ్ స్టైల్ మారింది. అంతా మారింది. జబ్బులు గూడా పెరుగుతున్నాయి. ది వర్స్ట్ ఫుడ్స్ ఏంటి? హార్ట్ హెల్త్ పాడవడానికంటే ఏం చెప్తారు? మీరు చెప్పండి. ఐ నో ఇట్ ఫ్రమ్ యూ. మీకు తెలిసింది చెప్పండి. కొలెస్ట్రాల్ అండ్ సాల్ట్, సాల్ట్ వైట్స్ అన్నీ అవాయిడ్ చేయాలి అని చెప్తాం. ఇంకా ఏమన్నా ఉన్నాయా? వైట్స్ అన్నీ అంటే సాల్ట్ రిచ్ ఫుడ్స్ చెప్పండి. హ్మ్. నార్మల్‌గా సాల్ట్ ఇంటేక్ 4 గ్రామ్స్ కంటే ఎక్కువ యాహ్! ఉండకూడదు. ఆ! అదర్‌వైజ్ అంతకంటే మనకు బాడీకి అవసరం లేదు. ఎక్సెస్ సాల్ట్ మనం ఏదైతే కన్జ్యూమ్ చేస్తామో అది టేస్ట్ కోసమే కన్జ్యూమ్ చేస్తాం. అదర్‌వైజ్ మనం ఇంట్లో చేసుకునే కూరలు, పప్పుల్లో కాకుండా ఈ పచ్చళ్ళు, పాపడ్స్, ఈ ప్రిజర్వ్డ్ ఫుడ్, ఆ! బయట స్నాక్స్. ఇన్‌స్టంట్‌గా బయట యాహ్! నుంచి వచ్చే స్నాక్స్ కానీ, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఉంటాయి కదా! నగ్గెట్స్ అని ఇవన్నీ ఇన్‌స్టంట్‌గా ఫ్రై చేసుకుంటారు. స్పాయిల్ అవ్వకుండా దాంట్లో సాల్ట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ప్రిజర్వ్డ్ ఎనీథింగ్ ప్రిజర్వ్డ్. అవును. అన్ని ప్రిజర్వ్డ్ ఫుడ్స్‌లో సాల్ట్ కంటెంట్ చాలా హై ఉంటుంది. మనం ఏమనుకుంటాము ఇంట్లోనే చేసుకుంటున్నాం కదా అనుకుంటాం. అవును. బయట నుంచి తెచ్చుకుంటాం, ఇంట్లో ఫ్రై చేసి తింటాం. అండ్ మనం తినే ఫుడ్‌లో కూడా అంటే లైక్ పాలకూర గాని, వెజిటబుల్స్ గాని అందులో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది. మినిమల్ అమౌంట్ ఆఫ్ అది ఉంటుంది. బట్ యాహ్! అంతతో తినలేము. బట్ స్టిల్ ఇట్ ఈస్ బ్లాండ్. టు టేస్ట్ జస్ట్ ఓకే. ఒక 1 పించ్ ఆఫ్ సాల్ట్ పర్ హెడ్ సరిపోతుందండి. నార్మల్‌గా అయితే బాడీ రిక్వైర్మెంట్స్‌ని మీట్ చేయాలంటే. కాకపోతే కొంతమంది పెరుగులో ఎక్స్ట్రా సాల్ట్ వేసుకుంటారు. లేకపోతే తాగలేము, తినలేము అంటారు. బటర్ మిల్క్‌లో ఎక్స్ట్రా సాల్ట్ వేసుకుంటారు. ఎవ్రీవేర్ వి ఆర్ యాడింగ్ సాల్ట్. లెమన్ వాటర్,
సాల్ట్ యూ వాంట్, ఫ్రూట్ జ్యూసెస్ సాల్ట్ యూ వాంట్, అన్నిట్లలో ఎక్స్ట్రా సో సాల్ట్, ఇదొక సూప్ బ్యాడ్ సాల్ట్. హ్యాబిట్ మన ఇండియన్స్‌కి అండ్ మన Correct. సౌత్ ఇండియన్స్ ఖచ్చితంగా అది లేనిది తినలేము. Exactly. So salt rich diet. Avoid salt rich diet. Next, one more whites that we are dealing with, sugars. Sugar తెలుసు, కార్బోహైడ్రేట్, దాంట్లో మీకు క్యాలరీస్ పెరుగుతూ ఉన్నాయి. ఒకవేళ ఇఫ్ యూ కెన్ టెల్ మీ, ఒకవేళ మీరు అంతే యాక్టివిటీ ఎన్నైతే క్యాలరీస్ లోపలికి వెళ్తున్నాయో అన్ని క్యాలరీస్ని స్పెండ్ చేయగలిగితే మంచిదే. అంతే వర్క్ చేస్తున్నామా, ఒకవేళ నిజంగానే అంత వర్కౌట్ చేస్తున్నారు, ఆ. అన్ని క్యాలరీస్ స్పెండ్ చేయగలుగుతున్నారు అంటే అబ్సల్యూట్లీ తీసుకోండి, కన్జ్యూమ్ చేయండి. కానీ చేయం కదా మనం. మన బాడీ ఎప్పుడైనా క్యాలరీ డెఫిసిట్ ఆర్ క్యాలరీ బ్యాలెన్స్లో ఉండాలన్నమాట. ఎంత తీసుకుంటున్నామో అంత స్పెండ్ చేయగలగాలి, ఒక బ్యాలెన్స్ అయినా మెయింటైన్ చేయగలగాలి. బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేనప్పుడు మాత్రం ఆ క్యాలరీస్ అన్నీ పోయి డిపాజిట్ అవుతాయి, షుగర్స్ అన్నీ పోయి డిపాజిట్ అవుతాయి. ఎక్కడ ట్రంక్లో, అంటే ఈ కార్బోహైడ్రేట్స్, ఈ పొట్ట ఆర్ హిప్స్ కానీ, ఓకే, కొంతమందికి బ్రెస్ట్, బ్యాక్, ఇవన్నీ డిపాజిట్ అవుతూ ఉంటాయి. వన్స్ ఈ డిపాజిషన్ స్టార్ట్ అయిందంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టార్ట్ అవుతుంది. బాడీలో ఇన్సులిన్ అన్న హార్మోన్ సెక్రెట్ అవుతుంది. ఇట్ హెల్ప్స్ విత్ షుగర్ మెటబాలిజం. షుగర్ ఎట్లా యూటిలైజ్ అవ్వాలి, బాడీలో ఏ ఆర్గానిక్ షుగర్ ఎట్లా తీసుకోవాలి అని. సో ఇన్సులిన్ పనిచేయదు, ఇన్సులిన్ ప్రొడక్షన్ బాగానే ఉన్నా కానీ పనిచేయదు. సో ఇన్సులిన్ ఒక్కసారి ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టార్ట్ అయింది అంటే దట్ ఈస్ ద రూట్ కాజ్ ఆఫ్ డయాబెటీస్. సో అక్కడ నుంచి డయాబెటీస్. సో స్వీట్స్ చాలామందికి అదొక ఎమోషన్, బట్ ఇంకా అంతే, ఆ ఎమోషన్ తగ్గించుకోవాలి. ఎంత తక్కువ కన్స్యూమ్ చేయగలిగితే అంత బెటర్. ఓకే, అండ్ మీట్లో కూడా చికెన్, స్కిన్ లేని చికెన్, లీన్ ప్రోటీన్ ఈజ్ ఆల్వేస్ బెటర్. ఓకే, స్కిన్లెస్ చికెన్ ఆర్ ఫిష్. ఓకే, రెడ్ మీట్లో కూడా లీన్ మీట్ అని ఉంటుంది, బట్ దెన్ మనకు ఆ క్వాలిటీ మీట్ ఇవ్వరు కాబట్టి ఇన్ జనరల్గా రెడ్ మీట్ అవాయిడ్ చేయమని చెప్తాం. రెడ్ మీట్లో చాలా ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది, సాచురేటెడ్ ఫ్యాట్స్, ఇవన్నీ అన్హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. బట్ దెన్ ఒక పార్ట్ ఆఫ్ రెడ్ మీట్ ఈజ్ హెల్దీ, కానీ మనకు అట్లా స్పెసిఫిక్గా మన దగ్గర ఇవ్వరు. సో రెడ్ మీట్ ఒకటి అవాయిడ్ చేయాలి మీట్స్ కన్జ్యూమ్ చేసేవాళ్ళు. అండ్ దెన్ వాట్ ఈస్ ద అదర్ వన్, గ్రెయిన్స్లో మల్టీగ్రెయిన్స్, వీటిలో అన్నిట్లలో రైస్, పాలిష్డ్ రైస్ అవాయిడ్ చేస్తే బెటర్. వన్స్ మనం రైస్ని పాలిష్ చేసామంటే దాంట్లో ఉన్న గుడ్నెస్ అంతా పోతుంది. పైన అవుటర్ ప్రోటీన్ కోట్ కానీ కెసిన్ అని ఉంటుంది, ఫైబర్ పోతుంది. ఓకే, సో పాలిష్డ్ రైస్లో ఇట్ ఈస్ ఓన్లీ కార్బోహైడ్రేట్ దట్ వీఆర్ టేకింగ్. జస్ట్ రైస్ వల్ల ఏంటంటే మనకి షుగర్ లెవెల్స్ సడన్గా స్పైక్ అవుతాయి, తినగానే షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఇట్స్ కాల్డ్ యాజ్ గ్లైసిమిక్ ఇండెక్స్. సో రైస్కి గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువ మనం తినే వైట్ రైస్కి. సో షుగర్ స్పైక్ చాలా ఫాస్ట్ ఉంటుంది. ఎప్పుడైతే మన బాడీలో షుగర్ స్పైక్స్ ఉంటాయో ఇన్సులిన్ రెసిస్టెన్స్ మళ్ళీ తొందరగా సెట్ ఇన్ అవుతుంది. సో యూ కెన్ కన్జ్యూమ్ రైస్, కానీ మీ బాడీ చాలా నీడ్లో ఉంది, కార్బోహైడ్రేట్ డెఫిసిట్లో ఉంది అనుకునేటప్పుడు తప్పితే, ఎక్కువ ఎగ్జాస్టెడ్ ఉంది, చాలా నీరసిపోయినారు అనుకుంటే తప్పితే వైట్ రైస్ అవాయిడ్ చేస్తే బెటర్. వైట్ రైస్కి ఆల్టర్నేటివ్ బ్రౌన్ రైస్, ఇప్పుడు బ్లాక్ రైస్ అని, మిల్లెట్స్ యూ కెన్ కన్జ్యూమ్, క్వినోవా, ఇవన్నీ ఆల్టర్నేటివ్స్.